క్షమాపణ చెప్పండి. ఈ నాయకులకు మీకు పుష్ప విలాపం అని చెప్పిన పాట ఉంటుంది, గుర్తుందా మీకు? పుష్ప విలాపం అని చెప్పని ఘంటసాల పాడిన పాట ఉంటది. ఇవాళ చెట్ల విలాపం ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. శ్రమదానం చేసే చెట్ల విలాపం నడుస్తా ఉంది. పుష్ప విలాపం లెక్క చెట్ల విలాపం ఉంది. శ్రమదానం చేసి ఆ విలాపాన్ని రేవంత్ రెడ్డి వినమని చెప్పండి. కొంచెం ఆ బీజేపీ గాయల వడకని చెప్పు. అంటే ఇక నేను మీ ఇష్టం, ఇక నేను ఆ బీజేపీ గాయల వడకండి. నేను ఒక్కటే మీకు దండం పెట్టి చెప్తున్నా, మీకు మీ రేవంత్ రెడ్డికి నమస్కారాలు. ఒక్కటే విజ్ఞప్తి, దయాకర్ గారు మీకు కూడా దండం పెట్టి చెప్తున్నా. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల తరపున, ఆ హైదరాబాద్ లో మీరు విధ్వంసం చేయబడుతున్నట్టుగా చెట్ల తరపున, ఆ కుందేళ్ల తరపున, ఆ తాంబేళ్ల తరపున, ఆ నెమళ్ల తరపున, ఆ జింకల తరపున, అక్కడ ఉన్నటువంటి రేర్ స్పీసీస్ తరపున దండం పెడుతున్నా. మీ రియల్ ఎస్టేట్ దందాల కోసం దయచేసి ఆ ప్రకృతి వనాన్ని నాశనం చేయకండి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇది కామన్ మ్యాన్ విజ్ఞప్తి, ఇది రాజకీయాలకు అతీతమైన విజ్ఞప్తి. ఇది మీ ఆ చెట్టుని కాపాడండి. మీకు దండం పెడతా, నేను చెప్తున్నా వినండి. మీకు దండం పెడతా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం పెడతా. మీరు ఇంకెక్కడన్నా 445 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ చేయండి, కానీ ఆ చెట్లను కాపాడండి. ఆ బుల్డోజర్లను వెనకే తీసుకురండి. అన్ని గతంలో ఇదే ఆక్రందన కేసీఆర్ ను మొరబెట్టుకున్నారు, వారు వినలే. అయితే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మీరు కూడా వినరా? మరి మీరు కూడా వినరా? వింటున్నది కాంగ్రెస్ బుల్డోజర్ ఎందుకున్నాయాడా? బుల్డోజర్ ఎందుకు పోయింది అక్కడికి చెప్పు. తప్పైందని చెప్పలేసుకోమనండి. మరి బీజేపీ తరహా బుల్డోజర్ ఎందుకు పోయింది? తప్పైందని చెప్పలేసుకోమనండి. కాంగ్రెస్ ప్రభుత్వం వింటామంటారు, బుల్డోజర్ పంపుతారు. ఇది ఎక్కడ కట్టండి? ఇదంతా సినిమాలలో కుట్రలు చేసిన వాళ్ళు లెక్క ఉంది. ఇది రావుగోపాలరావు టైప్. రాత్రిపూట మర్డర్ చేస్తారంటే పొద్దుగాల వచ్చి దండలేసినట్టుంది. రావుగోపాలరావు టైప్ ఉంది. బుల్డోజర్లు పొద్దుగాల పొజిషన్ లోకి తీసుకునేందుకు పంపించామంటారు. 20,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇదే శ్రవణ్ కొట్టాడిండి. ఎవడిన్నాడు? అరే వినకపోతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలంటే ఇది మార్పేనా? 25 ఎకరాలు గతం లెక్క మార్పేనా? వాళ్ళ బతుకు బిచ్చగాల లెక్క అయింది. మీరు RRR ఇచ్చిండ్రా? ఇదే 2013 చట్టం చేసిండ్రా? అయితే మీరు అట్లా చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు సచ్చినా ఉండడు, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చెప్తాడు కాబట్టి చేస్తారు. కానీ నేను వినట్లేదని మీరు అనుకోకండి శ్రవణ్ గారు. ప్రతి ఒక్క ప్రభుత్వానికి. సో కన్క్లూడ్ చేసే టైం వచ్చింది. 30 సెకండ్ మీకు 30 సెకండ్స్ 30 సెకండ్ ఆపేయండి. మరొక్కసారి ఈ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి ఆ అరుస్తున్నటువంటి ఒక నెమళ్ల తరపున, దిగాలు పడి బేంబేలెత్తుతున్నట్టు ఒక జింకల తరపున, వేల సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ఒక చెట్ల తరపున, పుష్ప విలాపం లెక్క చెట్ల విలాపం వింటా ఉన్నాం. అక్కడ ఆ చెట్లను కాపాడండి, ఆ పక్షి జాతిని కాపాడండి, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని కాపాడండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని కాపాడండి, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఆ ప్రకృతి వనాన్ని కాపాడండి, హైదరాబాద్ కు లంగ్ స్పేస్ నివ్వండి. యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ దిస్ ట్రీస్ రేవంత్ రెడ్డి గారు. ప్రకృతి ఇచ్చినట్టుగా సంపద, దాన్ని విధ్వంసం చేసే హక్కు మీకు లేదు. దయచేసి మీరు తీసుకున్న ఈ మూర్ఖమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తాను. ఇగో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం వ్యవహరించదని ఇప్పటికి 100 సార్లు చెప్పిన. రెండోది, మీ మాదిరిగా మీ నాయకుల ప్రవర్తన లేకపోవడం వల్లనే మీకు ఈ స్థితి వచ్చిందనే విషయం మీకు కూడా బాగా తెలుసు. ఇంకా ప్రజల మధ్యన, లేకపోతే ప్రభుత్వానికి విద్యార్థుల మధ్యన, లేకపోతే ఇంకో వర్గానికి మధ్యన బీజేపీ పెడుతున్న కుట్రల్లో మీరు కూడా బలై అంటున్నా. ఎందుకు 0 వచ్చింది మొన్న ఎంపీల్లో? కారణం ఏంటో ఇప్పటికి మీరు కానీ మీ పార్టీ ఎవరు కూడా గమనించట్లేదు. మీరు ఒక 5 ఎంపీ సీట్లు కనుక మీరు బీజేపీ వదిలిపెట్టకపోతే, మళ్ళీ నా దాంట్లో మీరు 5 ఎంపీ సీట్లు బీజేపీ వదిలిపెట్టకపోతే, గుడ్డిగా వ్యవహరిస్తే, గుడ్డిగా ప్రభుత్వం మీద చెయ్యని పనులను దుష్ప్రచారం చేస్తే మీకు కూడా మళ్ళీ మూర్ఖపు ఆలోచనలతో ఉన్న ప్రతిపక్షంగా ఉంటది తప్పితే, కనీసం నేను అంటున్నా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం హరగోపాల్ గారి మాదిరిగానో, నాగేశ్వరరావు గారి మాదిరిగానో, చుక్కారామయ్య గారి మాదిరిగానో న్యూట్రల్ ఒక ప్రజలు మాట్లాడినట్టుగా, లేకపోతే శ్రవణ్ గారి మాదిరిగా ఉన్న మీ పార్టీని ఉండమని
మీ మాదిరిగానైనా ఉండమనండి మీ పార్టీని, కనీసం ఇండిపెండెంట్ గానే ఉండమనండి, డిపెండెంట్ గా ఉండకనండి. Yeah. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నా, నాకు ఎన్నో అంశాలు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇప్పటికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడని వ్యక్తుల మీద ఆ కోపం ఎందుకు వస్తుందంటే, గతంలో ప్రజల కోసం కొట్లాడినోడు స్వార్థం కొరకు కొట్లాడితే వాళ్ళ మీద ఆవేశం వస్తుంది. కిషన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, నేను మిత్రుడు బండి సంజయ్ గారికి కూడా చెప్తున్నా, మీ పార్టీ అధిష్టానాలు ఇచ్చే లైన్స్ తో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చుకోండి, ఇది మీ హక్కు. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రతిపక్షం కాబట్టి మీకు డెమోక్రటిక్ రైట్ ఉన్నది, నిలదీసే హక్కు ఉన్నది, మీరు అఖిల పక్షం పెట్టమనే హక్కు ఉన్నది, మీరు అన్నట్టు రిక్వెస్ట్ చేసే హక్కు ఉన్నది, అవసరమైతే పోరాడే హక్కు ఉన్నది. దీన్ని ఎవ్వరూ కాలరాయరు. ఓకే, మేం ప్రజల తరపున ప్రజలు కోరుకుంటే వచ్చిన ప్రభుత్వమే. దీని మీద నిరంతరం రాద్ధాంతాలు క్రియేట్ చేయడం వల్ల మీకొచ్చే లాభం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూసి ప్రభుత్వం ఇట్లా చేస్తుందా అని ఒక అపోహలకు మిగతా అంశాలకు పోతున్నారు. కాబట్టి శ్రవణ్ గారు డెమోక్రటిక్ గా ఉండండి, ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలు చేసినప్పుడు నిలదీయండి అని చెప్తున్నాం తప్పితే, ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు అంత ఆవేశంగా ఉన్న హౌస్ లో మాట్లాడుతున్నది అదే, బయట మాట్లాడుతున్నది అదే. నేను ఇప్పుడు మీడియా మీద మాట్లాడుతున్నది కూడా మంచిని మంచిగా చెప్పండి, చెడును చెడుగా ఎత్తి చూపండి. అవసరమైతే మీకు ఫోర్త్ ఎస్టేట్ కు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది అంటున్నా. ఎందుకు ఈ ఆక్రోశంతో చెప్తున్నా అంటే, ఐఎమ్ ఆల్సో రిసైడింగ్ ఫ్రమ్ ప్రీవియస్లీ మీడియాలో ఉన్న నేను కూడా. మీడియా అంటే వినండి, అద్దంకి దయాకర్ ఇట్లయిండు, శ్రవణ్ ఇట్లయిండు అంటే కూడా ఇదే మీడియా మనల్ని మన ముఖాలు చూపించింది, మనల్ని నాయకులు చేసింది, సామాన్యులుగా ఉన్నది. ఇలా మీరు ఎమ్మెల్సీ అయిన నేను ఎమ్మెల్సీ అయినా కూడా ప్రజా మద్దతుతో పాటు మనకు మీడియా మద్దతు ఉండడం వల్లనే. కానీ ఎందుకు ఈ మాట అంటున్నా, ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా ఇది ఎందుకు వస్తుంది అంటే, ఒక రకమైన భావజాల వ్యాప్తిలో కొంత సెక్షన్ ఆఫ్ మీడియా, నాట్ ది ఆల్ ద మీడియా. ఇది నేను ఎందుకు అబ్జర్వేషన్, నేను దయాకర్ గారు ఉత్తగానే పంచాయతీ పెట్టుకోడు, ఎక్కడన్నా కంతిరిగాడు ఏంటంటే ఎందుకైతే నీకు బాగా తెలుసు. ఇలాంటి విషయాల్లో ప్రజలు, అరే విద్యార్థులు నాకు ఫోన్ చేసి ఎందుకన్నా ఇట్లా చేస్తుండ్రు, మీరు ఎట్లా చేస్తున్నా, మీరు ఎందుకు, ఎవరు చెయ్యలేదు సార్. ఇంకా చేస్తే మేమే మా ముఖ్యమంత్రి గారు, మీరు వేడుకోవడం కాదు, మేము పోయి డైరెక్ట్ కలిసి ముఖ్యమంత్రి గారికి అది చెప్పుకోగలం. మేము మాకు ఇంత ఇంటిమస్ ఉంది. కేసీఆర్ గారిని మీరు కలుస్తారో లేదో, నాకు ఏ బాధ్యత కూడా లేదు. పోయి రేపు పొద్దుగా ఇట్లా పోయి నేను ఢిల్లీ నేనేం చచ్చిపోవాలా, నాకు అర్థం కావట్లా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. నాకు అక్కడ బుల్డోజర్లు కనబడుతున్నాయి, బుల్డోజర్ ఏం చేయలేదని వారే అంటున్నారు. ఏం చేస్తున్నారు, ఎవరికి పెట్టుకోవాలా? చట్టం ప్రకారంగా 30 సెకండ్ చట్టం ప్రకారంగా చెట్టును ఒక మామూలు సిటిజన్ నరికితే ఫైన్ వేస్తుందండి, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద లోకల్ బాడీ. స్థానిక సంస్థల యొక్క పర్మిషన్ లేకుండా ఒక చెట్టు నరికినా తప్పు అని చెప్పని చట్టాలు ఉన్న తర్వాత మీరు 100 ఎకరాలలో 100 బుల్డోజర్లు పంపి రాత్రికి రాత్రి ఇష్టం వచ్చిన విధ్వంసం చేసి మేము ఏం చేయలేదు నేను ఎక్కడ మీద తలకాయ గుద్దుకొని సావాలా? ఇప్పుడు ఎక్కడ మీద అది కూడా ఎవరు ప్రభుత్వం పెద్ద చెప్తున్నాడు కాదు. నాకున్న ఎవరికి చెప్పుకోవాలి? చర్చ ఎక్కడిది? ఆయన ఏం చేయలేదని నేను ఒప్పుకునేది చర్చ ఎక్కడిది అంటున్నావు? ఎట్లా ఇది డబుల్ ఎందుకు? నాకున్న రైట్ నామనేమో రిక్వెస్ట్ చేస్తున్నావు.